అఘోర సాధువులు అఘోర్ శాఖను అనుసరిస్తారు. వీరిదంతా మొత్తం ఒక రహస్య సాంప్రదాయం. ఇందులో జీవన్మర చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అఘోరి సాధువులు ఈ వర్గానికి చెందినవారు. వీరు శ్మశాన వాటికి వంటి ప్రదేశాలలో ఉంటూ ధ్యానం చేస్తారు. ఇది వీరి పరిత్యాగాన్ని తెలియజేస్తుంది. సాధనలో నుర్ముండును ఉపయోగించడం ప్రతీక. ఇది మరణం జీవిత చక్రం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అఘోరి సాధువులు మాంసాహారం తీసుకుంటారు. వీరు జంతువుల పచ్చి మాంసాన్ని కూడా తింటారు. సాధారణంగా అఘోరీలు నల్లని బట్టలు ధరిస్తూ లేదా చాలా మంది నగ్నంగా ఉంటారు. నాగసాధువులు మత రక్షకులు. వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సాధువులు ఆకారాలలో నివసించడం ద్వారా క్రమశిక్షణతో వ్యవస్థీకృతి జీవితాన్ని గడుపుతారు. కఠినమైన తపస్సు, శరీరంపై బూడిద పోయడం అతని సాధనలో భాగం. నాగసాధువుల జీవితం సరళత మతానికి అంకితం చేయబడింది. నాగసాధువులు మాంసాహారం, మద్యం సేవించరు. వీరిలో కొందరు దిగంబరుగా కనిపిస్తారు. మరికొందరు ఏక వస్త్రాన్ని ధరిస్తారు. అది కూడా కేవలం కాషాయం రంగులో ఉండే వస్త్రాన్ని ధరిస్తారు.